హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ డే 2 ఇన్ మైసూర్. అండ్ ఇవాళ మేము మైసూర్ వదిలేసి ఊటీకి వెళ్తున్నాం అనమాట. సో దానికంటే ముందు ఇక్కడ చాముండేశ్వరి టెంపుల్ నిన్న మిస్ అయినాం కదా, సో అది చూసుకొని ఇంకా వెళ్దామని అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ అందరిది అయిపోయింది, మాదే లేట్, కాల్స్ కూడా వస్తున్నాయి. సో యా ఫాస్ట్గా వెళ్ళి ఇంకా బస్ ఎక్కేసి we have to go to చాముండేశ్వరి టెంపుల్ అండ్ ఆ తర్వాత ఇంకా ఊటీకి ట్రావెల్ అనమాట. సో యా మేమైతే అందరం రెడీ ఉన్నాము. సో యా లెట్స్ గెట్ స్టార్ట్స్ అని ప్యాక్ ఉన్నాయి అండ్ అందరూ రెడీ కూడా అయిపోయినారు. సో యా లెట్స్ గో. సో యా ఇంకా మార్నింగే అందరం రెడీ అయిపోయాము, బికాజ్ మళ్ళీ ఊటీకి వెళ్ళాలని చెప్పి. ఈ చాముండేశ్వరి టెంపుల్ అనేది ఒక హిల్ స్టేషన్లో ఉంటుందన్నమాట, టాప్ ఆఫ్ ది హిల్. ఇప్పుడు మనకి తిరుపతి అవన్నీ అట్లా ఉంటుందన్నమాట. అండ్ వెళ్ళే దారిలో కూడా చాలా మంచి వ్యూస్ చూసాము. అండ్ అక్కడికి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి అనమాట. అంటే అంటారు కదా హిల్ స్టేషన్స్కి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాయి అని చెప్పి. సో అట్లా ఇంకా చాలా చల్లగా ఉండే, ఫుల్ ఆఫ్ ఫాగ్ అనమాట. ఆ టెంపుల్ కూడా కనిపించలేదు మాకు. మీకు ఫార్వర్డ్ క్లిప్స్లో చూస్తారు చూడండి. ఇప్పుడు మేము చాముండేశ్వరి మాత టెంపుల్కి వచ్చినాము. ఇట్ ఈస్ అ క్రేజీ వ్యూ గైస్. వచ్చేటప్పుడు మేము పూణేకి వెళ్ళినప్పుడు ఎట్లుండేనో నాకైతే అట్లనే అనిపించింది. మస్తు ఉంది వ్యూ అయితే. అండ్ ఇప్పుడు చాలా గుడి లోపలికి వెళ్ళాలి. అండ్ ఆబ్వియస్గా గుడి లోపలికి వీడియోస్, ఫొటోస్ అవన్నీ అలా ఉండవు, అక్కడ వరకు చూపెడతా. సో ఎప్పటికైతే వెళ్ళిపోతాం. గైస్ ఈ టెంపుల్ వచ్చేసి 7:30కి ఓపెన్ ఉంటుందని చెప్పి చూసాం మేము గూగుల్లో. సో ఇంకా 7:30 కల్లా మేము స్టార్ట్ అయిపోయినాం అనమాట. అండ్ అక్కడికి వెళ్ళాక యాక్చువల్గా టెంపుల్కి ఎంట్రీ బ్యాక్ సైడ్ ఉంది. మాకు అది తెలియక మేము ఫ్రీ దర్శనం అని చెప్పి వెళ్ళినామా, ఇంకా అక్కడే బుక్ అయిపోయినాం అనమాట. ఇట్ టుక్ us 3 hours టు గెట్, అంటే మనం బయటికి రానికి మాకు మొత్తం 3 hours అయింది. బికాజ్ ఆ లైన్ ఆల్మోస్ట్ 1 2 3 5 పార్టీషన్స్ ఉండే. అది మొత్తం చుట్టూ ఇట్లా తిరిగి ఆల్మోస్ట్ వీఆర్ ఫెడ్ అప్. అసలు ముందే తెలుసుంటే మేము టికెట్ తీసుకొని వెళ్ళే వాళ్ళము, కానీ తెలియక ఫ్రీ దర్శనంలో వెళ్ళామన్నమాట. బట్ ఇంకా వెళ్ళినామని చెప్పి పక్కా అమ్మవారిని చూసేసి మేము బయటికి వచ్చినాము. అండ్ యూ కెన్ సీ యర్ లైన్. ఇంకా అలా దర్శనం అయిపోయాక యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ 3 hours కష్టపడి లైన్లో ఉన్నాం కదా, 3 seconds కూడా చూడనివ్వరు అమ్మవారిని, ఇలా తోసేస్తూనే ఉంటారు. అది నాకు అస్సలు నచ్చలేదు. యాక్చువల్గా టికెట్ పెట్టి ఉంటే కొంచెం ఫాస్ట్గా అయ్యేదేమో. మేము హరీ ఎందుకు చేసినామంటే మళ్ళీ ఊటీకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళిపోవాలి కదా ఫాస్ట్గా అని చెప్పి అలా హరీ చేసాము. బట్ ఇంకా తప్పలేదు, వెళ్ళినందుకు ఇంకా అమ్మవారిని చూసుకొని వెళ్ళాము. ఇంకా అలా దర్శనం అయిపోయాక టిఫిన్స్ చేసేసి ఇంకా మేము ఊటీకి నియర్ టు ద ఊటీ. సో ఊటీకి వెళ్తున్నాము. ఇంకొక 1 hour అలా ఉంది, ఐ మీన్ 45 minutes ఉంది. సో బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, క్రేజీ ఉంది. పిక్స్ అయితే క్రేజీ వచ్చినాయి. అండ్ లుక్ ఎట్ ది స్కై, క్రేజీ కదా. సో యా కొద్దిసేపు అని చెప్పి ఆగినాము అండ్ ఫొటోస్ దిగినాక ఇంక వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తున్నాం బస్లోకి. కరెంట్ ఫోటో సెషన్ అవుతుంది. గైస్ ఇంకా ఊటీకి వెళ్ళే దారిలో ఘాట్ రోడ్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 36 curves ఉంటాయి. అక్కడ ఫారెస్ట్ ఏరియాలో మీకు కనిపించని యానిమలే ఉండదు. విల్ సీ లాట్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ డియర్స్ అయితే చాలా బల్క్గా ఉంటాయి అనమాట. మేమైతే ఆ వ్యూని చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం. చిన్నపిల్లలు కూడా ఉండే కదా, సో వాళ్ళందరూ కలిసి ఇంకా విండోస్ నుంచి బయటికి చూస్తూ వీడియోస్ క్యాప్చర్ చేస్తూ మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇట్ ఈస్ అమేజింగ్ వ్యూ యాక్చువల్లీ. గైస్ ఆఫ్టర్ 4 hours మేము ఊటీకి రీచ్ అయిపోయినాము. అండ్ ఇక్కడ ఏదో కాటేజెస్ మాట్లాడినారు అండ్ వాటి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తా. బాగున్నాయంట రూమ్స్. సో ఇప్పుడు లగేజెస్ అన్ని తీసుకొని ఇంకా రూమ్స్లోకి వెళ్ళాలి. ఎవరి రూమ్స్ వాళ్ళకే అనమాట. సో వెళ్ళి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. గైస్ యాక్చువల్గా మనం ఘాట్ రోడ్స్ ఎక్కేటప్పుడు కొంతమందికి బస్సు కార్ అవి పడని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్స్ అవుతూ ఉంటాయి. అట్లా అన్నప్పుడు పడుకోవాలన్నమాట బస్లో. సో మా బస్లో కూడా కొంతమందికి వామిటింగ్స్ అయినాయి. బట్ ఇట్స్ ఓకే. ఇంకా మేము అట్లా అని చెప్పి రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కూడా ఒక గైడ్ని పెట్టుకొని అతనే మాకు రూమ్స్ని చూపెట్టాడనమాట, విచ్ ఇస్ అన్ మెయిన్ సైడ్. గైస్ సో ఫ్రెష్ అప్ అయిపోయినాయి, అందరు రూమ్స్లో నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ కోల్డ్, చాలా చల్లగా ఉంది. వాటర్ అయితే ఐస్ వాటర్ లెక్క ఉన్నాయి. సో ఫ్రెష్ అప్ అయ్యేసి కొంచెం ఫీల్ ఫ్రీగా ఉంది. అండ్ ఇప్పుడు షాపింగ్ కోసం వెళ్తున్నాం అనమాట. అండ్ నేను అక్కడ కొనుక్కున్నాం. సో యా షాపింగ్ కోసం వెళ్తున్నాము. షాపింగ్ చేశాక
దానికంటే ముందు లంచ్ అనుకుంటా, బికాస్ మేము లంచ్ చేయలేదు ఇంకా. సో లంచ్ చేసేసి షాపింగ్కి వెళ్తున్నాము. సో లెట్స్ గో. సో ఇంకా అలా రూమ్స్కి వెళ్ళిపోయినాము. రూమ్స్ వచ్చేసి మనం ఎప్పుడు చెక్ ఇన్ అయినా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12 వరకు కౌంట్ అవుతుంది. అండ్ దట్ కాస్ట్ 1500 పర్ డే అనమాట. అంటే అది ఒక నైట్కి. ఇంకా మేము అలా రూమ్స్కి వెళ్ళిపోయాం. రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఒక్క డిస్టర్బెన్స్ ఏంటి అంటే మాకు హాట్ వాటర్ రాలేదు. వాళ్ళు ఆల్రెడీ ఇస్తామని చెప్పినారు, కానీ మార్నింగ్ లేవగానే పవర్ కట్ అయిపోయి ఉండేది అనమాట. సో అలా మేము ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఐస్ వాటర్తో స్నానం చేయాల్సి వచ్చింది. ఇంకా అదొక డిస్టర్బెన్స్, బట్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. రూమ్స్ అవన్నీ చాలా నీట్గా ఉండే. అండ్ ఇంకా అలా ఫ్రెష్ అప్ అయిపోయి మన రూమ్ నుంచి ఒక 5 minutesలో అల్ మదీనా అనే రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట, విచ్ ఇస్ వెరీ క్రేజీ గైస్. మన హైదరాబాదీస్కి చాలా మంచిగా నచ్చుతుంది. అక్కడ ఫుడ్ కానీ అదంతా కొంచెం స్పైసీగా ఉండే అనమాట. ప్రతి ఒక్కరు ఊటీకి వెళ్తే నేనైతే ఈ ప్లేస్ పక్కా సజెస్ట్ చేస్తాను, బికాస్ ఇట్ ఈస్ వెరీ నైస్. అండ్ అలా మంచి లంచ్ చేసేసి మేము షాపింగ్ కూడా చేసేసుకున్నాము. ఇంకా ఆ రోజు అలా మొత్తం ట్రావెలింగ్లో అయిపోయాక రూమ్లో మంచి రెస్ట్ తీసుకున్నాం అనమాట. వీ హ్యాడ్ అ వెరీ గుడ్ స్లీప్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మొత్తం ట్రావెల్ చేయాలి కాబట్టి మంచి పవర్ నాప్ వేసామన్నమాట. సో ఇక్కడ నేను డే 2 ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. అండ్ డే 3 విల్ బీ ఆల్సో కంటిన్యూడ్ ఇన్ దిస్ వీడియో ఓన్లీ. సో డోంట్ స్కిప్ ద వీడియో. The next day. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ అగైన్ డే 3. సో నిన్న మైసూర్ నుంచి ఊటీకి వచ్చినాం కదా. సో నిన్న నైట్ మొత్తం షాపింగ్ చేసుకున్నాము, చూసినారు కదా. సో ఇవాళ టాయ్ ట్రైన్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఊటీలో ఇట్ ఈస్ వెరీ ఫేమస్. సమ్ 4.5 hours జర్నీ ఉంటుంది. సో ఊటీ నుంచి ఎక్కడో ప్లేస్కి తీసుకెళ్తారు. నేను ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఊటీ రూమ్లో ఉన్నాము. అండ్ ఇట్ ఈస్ వెరీ కూల్ గైజ్. వాటర్ అయితే ఫ్రీజ్ ఐస్ వాటర్ లెక్క వస్తున్నాయి. ఇట్లా ఫుల్ ఇట్లా లైక్ నార్మల్గా ఇట్లా వాటర్ పోసేసుకొని మేమైతే ఫ్రెష్ అప్ కూడా అయిపోయినాము. అండ్ ఇప్పటికైతే రూమ్ చెక్అవుట్స్ చేసేసేయాలి ఇంకా. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ డే ఇన్ ఊటీ. సో ఇవాళ టాయ్ ట్రైన్ ఎక్కినాక ఇంకా డైరెక్ట్ హైదరాబాద్కి అనమాట. మధ్యలో ఎక్కడైనా స్టాప్స్ ఉంటే ఆపుదామని అనుకుంటున్నాము. లైక్ బెంగళూరులో ఒకసారి అండ్ సమ్వేర్ అట్లా షాపింగ్ కోసం ఎక్కడైనా ఆపుదాం అనుకుంటున్నాము. సో ప్రజెంట్ అయితే టాయ్ ట్రైన్కి వెళ్తున్నాము. అక్కడ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, స్మాల్ అప్డేట్. నేను ఇంతకు ముందు క్లిప్లో చెప్పినట్టు మేము హైదరాబాద్కి ఆ రోజు రిటర్న్ అవ్వలేదు. దాని నెక్స్ట్ డే రిటర్న్ అయ్యామన్నమాట. యాక్చువల్గా మా ప్లాన్స్ మాకే క్లియర్గా అర్థం కాలేదు ఫస్ట్ థింగ్. ఇంకా బస్ కూడా మన చేతిలోనే ఉంది కదా అని చెప్పి మేము ప్లాన్స్ షిఫ్ట్ చేస్తూ ఉండే అనమాట. సో ఇంకా అలా ఊటీ ట్రైన్కి అయితే వెళ్ళిపోయాము రెడీ అయ్యేసి. గైస్, ఇది టాయ్ ట్రైన్ స్టేషన్ అనమాట. టాయ్ ట్రైన్ అంటే అదేదో బొమ్మ ట్రైన్ కాదు, రియల్ ట్రైనే. ఇది ఊటీ నుంచి మెట్టుపాళ్యం అనుకుంటా. నేనైతే గూగుల్లో రీసెర్చ్ చేసిన దాని ప్రకారం మెట్టుపాళ్యం అని వరకు ఉంది. సో విల్ సీ. ఇప్పుడు ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఉన్నాయి చూడండి. డాడీ వాళ్ళు వెళ్ళినారు. సో ఇక్కడ టికెట్ కౌంటర్స్, ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఐ హావ్ టు సీ వెదర్ విల్ గెట్ సీట్స్ ఆర్ నో. ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో అడిగితే నేను ప్రతి ఒక్కరు మీకు చెప్తాను. బికాజ్ ఈ వీడియోస్లో నాకు అన్నీ చెప్పడం కుదరట్లేదు. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కింద అడగండి. అండ్ టాయ్ ట్రైన్ దగ్గరికి వచ్చేసాము. యాక్చువల్గా మాది 9:45కి ఉండే. అండ్ మీరు ఇక్కడ టైం చూస్తుంటే ఇట్ ఇస్ 9:10. సో ఇంకా ఫాస్ట్గా టిఫిన్స్ కూడా చేసేద్దామనే ప్లాన్లో ఉండే. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి జనరల్ వచ్చేసి 360 అండ్ ఇంకేదో లైక్ DL1 ఆ టికెట్స్ ఉంటాయి. అవి వచ్చేసి 365 per person, అంటే ఒక్క సీట్కి అనమాట. అండ్ ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే టికెట్. అండ్ వాళ్ళు వస్తారు చెక్ చేయడానికి కూడా. సో ఇక్కడ స్టేషన్ వచ్చేసి ఉదగమండలం నుంచి నాకు తెలిసి కెట్టి స్టేషన్కి వెళ్తామన్నమాట. సో అది ఈ టాయ్ ట్రైన్ యొక్క డీటెయిల్స్. సో ఇంకా అక్కడే టిఫిన్ సెంటర్ కూడా ఉంది. సో ఇంకా మేము ఫాస్ట్గా వితిన్ 20 minutesలో మా గైడ్ చెప్పారు టిఫిన్ DL1 అనమాట. సో ఇక్కడ స్టేషన్స్ లైక్ ఎవరి సెక్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. గైస్, ఇంకా మేము ఫాస్ట్గా మా టిఫిన్స్ తీసేసుకొని 9:45కి ట్రైన్ వచ్చిందనమాట. సో టికెట్స్ వచ్చేసి చెప్పినట్టు 360 జనరల్ ఉంటుంది. అండ్ ఇంకోటి 365 ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే. వాళ్ళు వస్తారు కూడా చెక్ చేయడానికి. ఇంకా వాళ్ళు చూసి అలాట్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని టిక్ చేసుకొని వెళ్తారు. అండ్ చెప్పినట్టు మీకు రెడ్ అలర్ట్ ఉంది ఊటీలో. సో యాక్చువల్గా ఈ టాయ్ ట్రైన్ కూడా అవైలబుల్ ఉంటుందో లేదో అనే డౌట్ తోటే వెళ్ళాము. బట్ ఫర్ ఆర్ గుడ్ లక్ దొరికింది. మా మమ్మీకి చాలా ఇష్టం ఉండే టాయ్ ట్రైన్ చూడాలని చెప్పి. సో ఇది వచ్చేసి ఉదగమండలం నుంచి కెట్టి అనే స్టేషన్కి వెళ్తుంది. ఆల్మోస్ట్ 3.5 hours 4 hours జర్నీ ఉంటుంది. మధ్యలో విల్ సీ 4 tunnels అనమాట. అండ్ చుట్టుపక్కల సీనరీస్ అదంతా కూడా క్రేజీ ఉంటుంది. అండ్ చెప్పినట్టు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కదా చూడండి, మొత్తం ఓవర్ఫ్లో అయిపోతుంది ఊటీ మొత్తము. కానీ ఇట్స్ నాట్ టూ మచ్ హెవీ రెయిన్స్, నార్మల్గానే ఉండే, మన దగ్గర ఉన్నంత కూడా లేకుండే.
చెప్తారు కదా టీవీలో వేరే రకంగా చూపెడతారని, అలానే ఉండే అనమాట. సో ఇంకా మేము అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ట్రైన్లో అయితే 3.5 hours జర్నీ కదా. సో యాక్చువల్గా ఒక లాస్ట్ స్టేషన్ దగ్గర ఒక 10 minutes 15 minutes ఆగుతుంది అనమాట. సో మేము ఫోటోస్ తీసుకొచ్చి మళ్ళీ ట్రైన్ ఎక్కాల్సింది. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతాం అనమాట. చాలా నచ్చింది నాకైతే. అసలు ఆ సీనరీస్ కానీ ఆ హిల్ స్టేషన్స్ అవన్నీ సూపర్ ఉంటుంది. అండ్ మీకు నాకు ఖచ్చితంగా ఒకటి తెలిసింది ఏంటంటే ఊటీ ఈజ్ వెరీ వెల్ నోన్ ఫర్ ఇట్స్ క్లైమేట్. అసలు క్లైమేట్ వేరే ఉంటుంది. పూణే క్లైమేట్ అంటే అసలు ఊటీ క్లైమేట్ ఇంకా వేరు. ఆ గ్రీనరీ అది ఇది అంతా నాకైతే పిచ్చి పిచ్చి నచ్చేసింది. అండ్ ఇంకో చెప్పాలి అంటే ఊటీ నుంచి వచ్చినాక మనకి ఇంకా ఊటీ వెదర్లోనే ఉన్నామన్నట్టు అనిపిస్తుంది. మనకు నచ్చదు ఇక్కడ హైదరాబాద్ వెదర్, ఊటీ వెదర్ నచ్చుతుంది అనమాట. సో ఇంకా అలా మేము 2 nights చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ లాస్ట్ స్టేషన్లో ఆగి ఇంకెలా ఫొటోస్ అవి ఇవి దిగుతూ ఉన్నామన్నమాట. నేను లాస్ట్లో ఫొటోస్ కూడా యాడ్ చేశాను, గైజ్ మీరు ఎవరైనా ఊటీకి వెళ్తే లుక్ ఫర్ అ గుడ్ స్టే యాక్చువల్లీ ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ఫుడ్ మంచిగా ఉందా లేదా చూసుకోండి. అండ్ స్టే దగ్గర మెయిన్ థింగ్ హాట్ వాటర్ ఉంటున్నాయా లేదా చూసుకోండి. బికాజ్ అక్కడ ఉన్న వెదర్ మొత్తం మైనస్ అంటే ఆల్మోస్ట్ 15-14 అలా ఉందన్నమాట మేము వెళ్ళినప్పుడైతే. సో అలా స్టే అదంతా క్లియర్గా చూసుకుంటే మనం ట్రావెలింగ్ కూడా చాలా మంచిగా చేయొచ్చు. సో స్లీప్ అనేది పక్కా ఉండాలి. మాకైతే స్లీప్ చాలా డిస్టర్బ్ అయింది. బట్ ఊటీకి వచ్చినాక కొంచెం పర్లేదు. మైసూర్లో అసలు స్లీప్ లేకుండే అనమాట. ఇంకా ఊటీలో అయితే మేము చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం. మాకు అక్కడ నుంచి రావాలనిపించలేదు, బట్ ఆఫీసెస్ ఉన్నాయని చెప్పి వచ్చామన్నమాట డాడీ వాళ్ళకి. అండ్ ఆ వెదర్ అదంతా క్రేజీ. ఇంకా మేము చాలా ప్లేసెస్ మిస్ అయ్యాము యాక్చువల్లీ బికాస్ ఆఫ్ రెడ్ అలర్ట్. చాలా అంటే చాలా ప్లేసెస్ చూడలేకపోయామన్నమాట. సో ఊటీకి విజిట్ అవ్వాల్సిన టైమ్ January, December. అన్ని ప్లేసెస్ ఓపెన్ ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడు కూనూరుకి వెళ్తున్నాము. సో కూనూరుకి వెళ్ళే ముందు మా ప్లాన్ ఏంటి అంటే రూమ్కి వెళ్ళి లగేజెస్ అన్నీ బస్లో పెట్టేసుకొని డైరెక్ట్ కూనూరు నుంచి ఇంకా మైసూర్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు అది ప్లాన్. మా గైడ్ ఏమంటారో ఇవాళకి కూడా గైడ్ని పెట్టుకున్నాము. సో టాయ్ ట్రైన్ ఎంజాయ్ చేసినాం, బాగుంది. వ్యూస్ అదంతా అదిరిపోయింది మీరు చూసినట్టు. ఇది మా బస్, మా ట్రావెలర్. అండ్ నా ఛానల్లో కొత్త పరిచయం చేపిస్తున్నాం మా ఇంకో వ్లాగర్, ఈ అన్న ఇంకో వ్లాగర్. సపోర్ట్. బాయ్ గైస్. ఇక్కడ మళ్ళీ మా షిఫ్ట్ ప్లాన్. మేము రూమ్కి వెళ్ళలేదు. అండ్ అలాగే మా గైడ్ వేరే ప్లేస్కి తీసుకొని వెళ్ళినారనమాట. సో లగేజెస్ అన్నీ రూమ్లోనే ఉన్నాయి, తీసుకోలేదన్నమాట. చెప్పినట్టు నెక్స్ట్ డే వెళ్తున్నాము కదా హైదరాబాద్కి. సో మళ్ళీ మా ప్లాన్ చేయండి చెప్తున్నాం కదా, అసలు బస్ మా చేతిలో ఉందని చెప్పి ఇష్టం వచ్చిన ప్లాన్లు మారుస్తూనే ఉన్నామన్నమాట మాకు నచ్చినప్పుడు. సో ఇంకా అలా మా నెక్స్ట్ డెస్టినీ వచ్చేసి టీ ప్లాంటేషన్ అనమాట. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. గైస్ వీ హ్యావ్ కమ్ టు టీ ఫ్యాక్టరీ. అంటే ఇక్కడ మొత్తం టీ ప్లాంట్స్ ఉన్నాయి, నేను మీకు చూపెడతా. చాలా చల్లగా ఉంది. సో ఇప్పుడు మొత్తం అంటే ఇక్కడ టీ అండ్ కాఫీ ప్రిపేర్ అవుతాయి అంట. సో ఆ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. టీస్ ఫ్రీగా దొరుకుతాయి అంట. సో అందరం తాగామని ప్లాన్లో ఉన్నాము. ఐ షో యూ దిస్ ఆల్ టీ ప్లాంట్స్ అనమాట. ఇట్లా టెరెస్ ఫార్మింగ్ టైప్ ఉంది, ఇట్లా క్రేజీ ఉంది. ఫొటోస్ అయితే క్రేజీ వస్తాయి. సో అందుకే నేను పఫర్ జాకెట్ తీసేసుకున్నా. సో లెట్స్ చూసినారా, ఇదే టీ ఫ్యాక్టరీ అనమాట. ఐ మీన్ టీ ప్లాంట్స్. సో ఇక్కడ టీ ఫ్యాక్టరీ ఉంది చూడండి, అది టీ ఫ్యాక్టరీ. సో ఇది ఇట్లా టెరెస్ ఫార్మింగ్ టైప్ ఉంటుంది. అండ్ సో మా గైడ్ కొంచెం హరి ఉండే అనమాట. ఆయన చెప్పాను నాకేమంత క్లియర్గా అర్థం కాలేదు. సో ఫస్ట్ టీ ప్లాంటేషన్, ఆ తర్వాత ఆయిల్ ఫ్యాక్టరీ, ఆ తర్వాత చాక్లెట్ యూనిట్కి తీసుకొని వెళ్ళారు. అండ్ ఇక్కడ టీ ఎలా ప్రిపేర్ అవుతుందో చెప్తాను చూడు.
గైస్ ఇది వచ్చేసి టీ ప్లాంట్స్, టీ లీవ్స్ అనమాట. సో ఇది కింద ఉన్నది బ్లోయర్. సో దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంటే కొంచెం వాటర్ అమౌంట్ ఉంటుంది కదా, సో అది మొత్తం 1 డేలో డ్రై చేస్తారంట. అండ్ ఆ డ్రై చేసింది మొత్తం 1 డేలో టీ పౌడర్ కానికి టైం తీసుకుంటారంట. సో ఇక్కడ 500 అండ్ అక్కడ 500 kgs అలా పెడతారంట. సో దీని కిందనే బ్లోయర్ ఉంది మనకి. అండ్ యా, ఇప్పుడు ఇది స్టేజ్ 1. 60% moisture free, we take this process to the second machine. So here you are seeing a crushing machine, right? So once we enter the leaf inside, it gives you the leaf in a pipe formation. It gives harder crushing. So after making it crush, the leaf goes for the powdering machine. So that is called proving. When you put the leaf inside, it gives you the powder not in the same size. ఇది సెకండ్ స్టేజ్. ఇది క్రషింగ్ మెషిన్ అంట. సో అక్కడ డ్రై చేసిన లీవ్స్ అన్ని క్రషింగ్ మెషిన్లో వేస్తారు అండ్ దట్ విల్ బికమ్ టు ఫైన్ పౌడర్. ఆ తర్వాత ఇది థర్డ్ ప్రాసెస్. ఇక్కడ వాళ్ళు లైక్ మన దగ్గర పిండి గిర్నీలు ఉంటాయి కదా, అట్లా ఇది క్రష్ చేస్తుంది అండ్ దీని తర్వాత మళ్ళీ ఆ మెషిన్కి తీసుకెళ్తారు. దట్ ఈస్ ద ఫోర్త్ స్టేజ్. సో అక్కడ ఏంటి అంటే సింపుల్ మనిషి అక్కడ నుంచి పౌడర్ వేస్తే ఫైన్ పౌడర్ అనేది ఇక్కడ పడుతుందంట. అండ్ కొంచెం పెద్ద పెద్ద లీవ్స్ అవన్నీ బ్యాక్ సైడ్ షీట్లో పడతాయంట. సో దీస్ ఆర్ 4 stages. అండ్ ఆ తర్వాత 5th స్టేజ్ వచ్చేసి ఇది ఫర్మెంటేషన్ అంట. సో ఇలా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ డ్రై చేయడానికి ఇక్కడ పెడతారంట. You have seen the powder here. This is the one you saw. That's it. They'll put it here. We send it inside. Inside the person will put the firewoods. For 120 degree, they blow the hot air. It comes after heating from this place. Okay. Very simple, easy understanding. One quality we give you, 2 variety. Ball type granule. అక్కడ ఫర్మెంటేషన్ చేసిన టీ పౌడర్ ఇందులో వేసి సర్టన్ డిగ్రీస్లో హీట్ చేస్తారంట. సో ఆ తర్వాత మనకి ఇలా వస్తుంది. ఈ టీ పౌడర్లో 3 types ఉన్నాయంట. సో ఒకటి విత్ సమ్ గ్రాన్యూల్స్ అండ్ ఆల్, అండ్ ఒకటి స్మూత్ పౌడర్, అండ్ ఇంకొకటి కొంచెం లైట్ గ్రాన్యూల్స్ ఉండేటివి ఉంటాయంట. సో లాస్ట్కి నో వేస్టేజ్ ఇన్ దిస్ టీ ఫ్యాక్టరీ. మళ్ళీ లాస్ట్లో వచ్చిన వేస్టేజ్ అంతా ఫర్టిలైజర్ కిందకి యూజ్ చేస్తారంట. అక్కడ చేసిన అంటే ఇప్పుడు సర్టన్ డిగ్రీస్లో హీట్ చేస్తారు కదా, సో ఆ టీ పౌడర్స్ని 1, 2, 3 machines వాళ్ళు మళ్ళీ లైక్ ఫిల్టర్ చేసి 3 kinds ఆఫ్ టీ పౌడర్ లెక్క తీసుకుంటారంట. గైస్ గ్రీన్ టీ పర్ కేజీ కాస్ట్ 5,000 అంట. వైట్ టీ వచ్చేసి 15,000 per kg అంట. అండ్ దానికి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. గ్రీన్ టీకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్ టీకి 0 benefits అంట. సో అవాయిడ్ డ్రింకింగ్ టీ. నేను కూడా ఒక టీ లవర్ని, అవాయిడ్ చేసుకోవాలి. ఈ సప్లై టు స్టోర్స్ లైక్ దిస్. ఇట్లా తీసుకొని పౌడర్స్ లెక్క ఫామ్ చేసి ఇట్లానే అమ్ముతారు. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్స్ అవి ఇవి ఏమి ఉండవు. ఇంతే ఈ ఆంటీ లెక్క. మా గైడ్ ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీ చూపెట్టడానికి తీసుకెళ్తున్నాడు అండ్ ఆ తర్వాత ఇంకేదో ఫ్యాక్టరీ, ఆ తర్వాత టీ ప్లాంట్స్ దగ్గరికి తీసుకెళ్తాడంట. ఆఫ్టర్ దట్ మనము షాప్ చేసుకోవాలంటే షాప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఇది టీ ప్లాంట్స్ ఎలా ఉంటాయి గైస్. నేను ఎప్పుడు చిన్నప్పుడు కేరళకి వెళ్ళినప్పుడు కూడా ఇలానే ఉండే. లుక్ ఎట్ దిస్. ఫ్యాక్టరీ అన్నా కదా, ఒకటి ఆయిల్ ఫ్యాక్టరీ, ఒకటి చాక్లెట్ ఫ్యాక్టరీ అంట. అవి ఎలా ప్రిపేర్ అవుతాయో ఆ యూనిట్స్కి తీసుకెళ్తున్నారు. Okay, so process 300 kg leaf and 200 liter water inside the chaff and airly tie the leaf. Okay, after sealing the mud, and next that pipe connect to the that chaff. That's a distillation chaff. It's all process known as distillation condensation process. Okay, and next is a furnace burning. Down the furnace burning after leaf and water boil. That's a boiler. Okay, after 4 hours, then steam will come traveling through the pipe, connect to the coil pipe. Okay, after vapor will be condenser revolving the pipe and down there. Okay, so small openings here, then open is the oil and water both will come is a drop by drop, but oil is top layer of the water. Okay, that's the reason oil is density less than water. Then that's a top layer oil. సో అది వచ్చేసి యూకలిప్టస్ ఆయిల్ అనమాట, విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ బాడీ పెయిన్స్ ఎవ్రీథింగ్. అంటే మనకి జాయింట్ పెయిన్స్ కానీ నీ పెయిన్స్ కానీ ఏవి ఉన్నా కూడా ఆయిల్ వల్ల తగ్గిపోతుందంట. కోల్డ్, ఫీవర్, హెడేక్ ఏది ఉన్నా. సో అది యూకలిప్టస్ ఆయిల్ అనమాట. నౌ వి హావ్ కమ్ టు చాక్లెట్ యూనిట్. ఇక్కడ చాక్లెట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో చూపిస్తారు అనుకుంటా. ఆర్ షాప్ అలా 3 units అయిపోయాక ఇక్కడ షాపింగ్కి తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ టీ కొంచెం టేస్ట్ కోసం ఇస్తారు. సో మనకు నచ్చినవి తీసుకోవచ్చు అనమాట. అన్ని టీ ఇస్తారు. సో మేమైతే నాకు
పర్సనల్గా ఫేవరెట్ చాక్లెట్ టీ, మసాలా టీ అండ్ సమ్ జింజర్ టీ అంట. చాలా బాగుండే. సో ఎవ్రీథింగ్ షాపింగ్ డన్ అండ్ ఇప్పుడు ఫొటోస్ కోసం వెళ్తున్నాము. అదొక డ్రెస్ కైండ్ ఆఫ్ వేసి ఫొటోస్ దింపుతారు కదా, ఆ డ్రెస్ వేసుకుంటున్నాము. అండ్ ఇట్ కాస్ట్ 100 రూపీస్ పర్ ఫోటో. వాళ్ళే డ్రెస్ వేస్తారు, మొత్తం కాంబినేషన్తో 100 రూపీస్. గైస్ ఊటీ ఈజ్ వెరీ వెల్ నోన్ ఫర్ ఇట్స్ చాక్లెట్స్ అంట. సో మైసూర్లో మనకి మైసూర్ పాక్ వెళ్ళాను, ఇక్కడ ఊటీలో చాక్లెట్స్ చాలా ఫేమస్. అండ్ ఇక్కడ చెప్పినట్టు మేము డ్రెస్సెస్ వేసుకొని ఫొటోస్ దిగాము. ఆ ఫొటోస్ కూడా నేను మీ క్లాస్లో యాడ్ చేశాను. అండ్ అక్కడ వాళ్ళు వీడియోస్ తీయడానికి రెస్ట్రిక్ట్ చేశారు, అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు వీడియోస్ తీసుకోవద్దంట. సో మేము ఇలా సీక్రెట్గా తీసుకున్నాము. పెద్ద రచ్చ చేసింది అనమాట ఆయనే. సో యా, ఇక్కడ ఫొటోస్ అన్నీ లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. చాలా ఎంజాయ్ చేసాం మేము. యాక్చువల్లీ టీ ప్లాంటేషన్స్ దగ్గర కూడా ఫొటోస్ అవన్నీ క్రేజీ వచ్చినాయి. యాడ్ దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీ. గైస్ లంచ్కి దిగినాము. ఇట్స్ 2:15 2:30 అవుతుంది. లంచ్కి ఇక్కడ ఏదో రెస్టారెంట్కి తీసుకొని వచ్చినారు మా గైడ్. అండ్ అగైన్ ఇట్స్ రైనింగ్. గైస్ ఇప్పుడు మేము మిలిటరీ మ్యూజియంకి వచ్చినాము. ఇక్కడ లైక్ మిలిటరీ వాళ్ళ అప్పట్లో వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ గన్స్, వాళ్ళ వెపన్స్ అవన్నీ ఉంటాయంట. యాక్చువల్గా మేము ఈ ప్లేస్ వద్దు అని చెప్పి మార్నింగ్ వెళ్ళేటప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోయినాం మీరు చూసుకోకుండా. కానీ ఇప్పుడు టైం ఉంది అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చినాము చూసుకోవడానికి. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మేము దిగినప్పుడల్లా వర్షం పడుతుంది. ఇట్స్ ఓకే. సో మ్యూజియంలో గైస్ సో నెక్స్ట్ ఇస్ మిలిటరీ మ్యూజియం అనమాట. సో ఇది లైక్ ఇక్కడ మొత్తం మేము చూసిన యాక్చువల్గా దాని లోపల కూడా వీడియో లేకుండే, అంటే వీడియోస్ నాట్ అలౌడ్. సో ఇంకా దాని వాళ్ళ వెపన్స్ అవన్నీ హిస్టరీ మొత్తం ఉండే అనమాట. ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ మేము ఇది వద్దు అనుకొని ఫస్ట్ వెళ్ళిపోయాము, కానీ మళ్ళీ రిటర్న్లో మా గైడ్ తీసుకొచ్చారనమాట. ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. అండ్ దానికి కూడా లైక్ 50 రూపీస్ ఎంట్రీ ఫీ ఉండే అనమాట. ఇంకా ఎంట్రీ ఫీ తీసుకొని వెళ్ళిపోయాము లోపలికి. అలా అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అవి. గైస్ టూరిస్ట్ ప్లేసెస్ అయిపోయినాయి వాళ్ళకి తిరగడానికి. ఇప్పుడు మళ్ళీ నిన్న తిన్న రెస్టారెంట్లోనే వచ్చినాము. కస్ ఫుడ్ చాలా బాగుండే. అల్ మదీనా అనమాట. ఇక్కడ ఫుడ్ బాగుండే అని చెప్పి మళ్ళీ ఇక్కడికే వచ్చినాము. ఈ లొల్లి కినబడుతుందో లేదో తెలియదు గైస్. మాకు పెద్ద గొర్రెల మంద, గొర్రెల్. బాయ్ గైస్, తిన్నాక చూసుకుందాం. బాయ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే సేమ్ రెస్టారెంట్కి వచ్చినాము. దట్ ఈస్ అల్ మదీనా. అక్కడ చెప్పినట్టు ఫుడ్ సర్వీస్ అదంతా అమేజింగ్ ఉండే. అండ్ ద సర్వీస్ వాజ్ ఆల్సో టూ గుడ్. అండ్ ప్రతి ఒక్కటి దొరికింది. అండ్ ఆ టేస్ట్ కూడా కొంచెం మనకి సెట్ అయ్యేటట్టు ఉందన్నమాట. మైసూర్లో ఫుడ్ చాలా టేస్ట్ ఉండదు, మొత్తం సప్ప ఉండదు అనమాట. సో ఇక్కడికి వచ్చేసి లైక్ మేము కొంచెం హ్యాపీ ఫీల్ అయినాం అనమాట. మంచి ఫుడ్ దొరికింది. చాలా ఎర్లీగా వచ్చేసినాము. సో ఇంకా మంచిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ వి హావ్ టు గో టు హైదరాబాద్. సో ఇప్పుడు ఏంటి అంటే రూమ్స్లోకి వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకోవాలి, ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకొని. సో ఇంకా రేపు మార్నింగే లైక్ 8 o'clock అట్లా మనం హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. మధ్యలో ఇక్కడ ఊటీలో ఉండే ప్లేసెస్, అలాగే మైసూర్లో ప్యాలెస్ దగ్గర ఆగి కొంచెం షాపింగ్ చేసి విల్ గో టు హైదరాబాద్. సో ఇవాళకైతే ఇది. సో ఎస్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద డే 3 ఇన్ ఊటీ. అండ్ అలా గడిచింది మా రోజు అయితే. మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాము.